నమస్కారం. ఈరోజు మనం 1960-70ల నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన రెండు అతిపెద్ద ఉద్యమాల గురించి లోతుగా చర్చిద్దాం. ఆనాటి పరిస్థితులు, ఆ ఉద్యమాల వెనుక ఉన్న కారణాలు, వాటి ప్రభావం ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సరే, అయితే మనం నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. 1969 తెలంగాణ ఉద్యమం. అసలు అది ఎందుకు మొదలైంది? ప్రధాన కారణం జెంటిల్మెన్స్ అగ్రీమెంట్. అంటే అందులో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనా? ఖచ్చితంగా. ముఖ్యంగా తెలంగాణ మిగులు నిధులు. అవి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవటం ఒకటి. ఉద్యోగాల సంగతి? ఉద్యోగాలలో కూడా చాలా వివక్ష. అన్నిటికన్నా ముఖ్యంగా ముల్కీ నిబంధనలు. వాటిని ఉల్లంఘించడమా? అవును. స్థానికులకే ఉద్యోగాలివ్వాలన్న నిబంధనను పూర్తిగా పక్కన పెట్టేశారు. అదే అసలు సమస్యను పెద్దది చేసింది. అంటే ఒక చిన్న నిరసనగా మొదలై అవునవును. మొదట కొన్ని నియామకాలకు వ్యతిరేకంగా మొదలైంది. కానీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు దీన్ని చేతుల్లోకి తీసుకున్నారు. అప్పుడు అది పెద్ద ఉద్యమంగా మారిందా? ఒక భారీ ప్రజా ఉద్యమంగా మారింది. ప్రదర్శనలు, సమ్మెలు, ఆమరణ నిరాహార దీక్షలు. అప్పుడు పరిస్థితి చాలా తీవ్రంగా ఉండి ఉంటుంది. చాలా. ప్రభుత్వ రికార్డుల ప్రకారమే పోలీస్ కాల్పుల్లో 370 మంది చనిపోయారు. ఎంతమంది? 370. వారిలో ఎక్కువ మంది విద్యార్థులే. అది మామూలు విషయం కాదు. అదే సమయంలో తెలంగాణ ప్రజా సమితి అని ఒక రాజకీయ పార్టీ కూడా వచ్చింది కదా? వచ్చింది. దీనికి స్పందనగా కేంద్ర ప్రభుత్వం ఒక 8 సూత్రాల పథకం ప్రకటించింది. కాని అది ఎవర్నీ సంతృప్తిపరచలేదు. ఇక్కడే కథనం చాలా ఆసక్తికరంగా మారుతుంది. తెలంగాణ ఉద్యమం ఒకవైపు నడుస్తుంటే దానికి ప్రతిగా ఇంకో ఉద్యమం మొదలైంది. నిజమే. 1972 వచ్చేసరికి సీమాంధ్ర ప్రాంతాలలో జై ఆంధ్ర ఉద్యమం మొదలైంది. వాళ్ళ డిమాండ్ ఏంటి? వాళ్ల ప్రధాన డిమాండ్ ముల్కీ నిబంధనలను రద్దు చేయాలి అనేది. అంటే తెలంగాణ వాళ్లకు రక్షణగా ఉన్న నిబంధనలనే వాళ్లు వ్యతిరేకించారా? అవును. ఆ నిబంధనల వల్ల తమ ఉద్యోగావకాశాలకు అన్యాయం జరుగుతోందని అక్కడి విద్యార్థులు, ప్రజలు భావించారు. తమ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోవట్లేదని కూడా వాళ్లన్నారు. అంటే ఒకే రాష్ట్రంలో రెండు ప్రాంతాల మధ్య ఇంత పెద్ద అగాధం ఏర్పడిందన్నమాట. మరి దీనికి కేంద్రం ఎలా స్పందించింది? రెండు వైపులా నుంచి ఒత్తిడి పెరగడంతో కేంద్ర ప్రభుత్వం 1973లో 6 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టింది. అందులో ఏమున్నాయి? అంటే స్థానికులకే ఉద్యోగాల్లో ప్రాధాన్యత, విద్యా అవకాశాలు పెంచడం, ఇలా కొన్ని హామీలిచ్చింది. అయితే ఈ 6 సూత్రాల పథకం వల్ల జరిగిన అతిపెద్ద పరిణామం ఏంటి? దీనివల్ల ముల్కీ నిబంధనలు రద్దయ్యాయి. ఓ. తెలంగాణ ప్రాంతీయ మండలి కూడా రద్దయింది. అంటే జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ద్వారా తెలంగాణకు ఇచ్చిన ప్రత్యేక రక్షణలు పూర్తిగా పోయాయి. అంటే తెలంగాణ ప్రత్యేక గుర్తింపు అనేదే లేకుండా పోయిందన్నమాటగా. అంతే. రాష్ట్రమంతా ఒకే యూనిట్గా మారిపోయింది. మరి ఆ తర్వాత ఈ రెండు ప్రాంతీయ ఉద్యమాలు ఏమయ్యాయి? ఎందుకు సద్దుమణిగాయి? ఇక్కడే మరో రాజకీయ మార్పు వచ్చింది. ఈ ప్రాంతీయ గొడవల వల్ల, తరచూ కేంద్రం జోక్యం చేసుకోవటం వల్ల కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. ఆ వ్యతిరేకత, ఆ రాజకీయ శూన్యతను తెలుగు ఆత్మగౌరవం అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ సరిగ్గా వాడుకుంది. ఎన్టీ రామారావు రాకతో? అవును. ఆయన రాకతో ప్రజల దృష్టి ప్రాంతీయ ఉద్యమాల నుంచి రాష్ట్ర రాజకీయాలపైకి మళ్ళింది. దాంతో ఈ ఉద్యమాలు తాత్కాలికంగా చల్లబడ్డాయి. అంటే 1969 తెలంగాణ ఉద్యమం, దానికి ప్రతిగా వచ్చిన జై ఆంధ్ర ఉద్యమం చివరికి రాష్ట్ర రాజకీయ స్వరూపన్నే పూర్తిగా మార్చేశాయన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయముంది. చెప్పండి. ఒక ప్రాంతం తన గుర్తింపు కోసం పోరాడింది. మరో ప్రాంతం సమైక్యత పేరుతో దాన్ని వ్యతిరేకించింది. కాని చివరికి ఈ రెండు ఉద్యమాల వల్ల రాష్ట్ర రాజకీయాలపై కేంద్ర ప్రభుత్వ పట్టు మరింత పెరిగింది. ప్రాంతీయ ఆకాంక్షలు ఢిల్లీ చేతిలో ఎలా ఒక రాజకీయ సాధనంగా మారతాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అంటే ఒకరి హక్కులు, మరొకరి ఆందోళనల మధ్య అధికారం ఎలా కేంద్రీకృతం అవుతుందో ఆలోచించాల్సిన విషయమే. ఖచ్చితంగా.